హాయ్ గైస్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇందులో డైలీ జాబ్ అప్డేట్స్తో పాటు ఐటీకి సంబంధించిన కోర్స్ వీడియోస్ కూడా మీకు ఇందులో లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో ఫ్రెషర్స్కి అయితే చాలా మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట మన ఛానల్. ఇందులో మీకు అన్ని బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ఉంటాయి. లైక్ పైథాన్, హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావా స్క్రిప్ట్, డిజాంగో అండ్ ఇలాంటివి కాకుండా మనకు 30+ ఐటీ కోర్సెస్ అయితే మన వాళ్ళు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట మన ఛానల్లో. సో మీరు అన్ని మన ఛానల్ నుంచి అయితే యాక్సెస్ చేసుకోవచ్చు. లింక్స్ అనేది ఇక్కడ ప్లేలిస్ట్ అలా ఉంటుంది కదా, ఈ ప్లేలిస్ట్ని క్లిక్ చేస్తే మీకు ఇందులో లైక్ ఐటీ ఫుల్ కోర్సెస్ అని చెప్పేసి ఒక ప్లేలిస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఆ యొక్క ప్లేలిస్ట్ ఇక్కడ ఉంది కదా ఎడ్జ్లో, ఇక్కడ ఐటీ ఫుల్ కోర్సెస్ తెలుగు ఉంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇందులో అన్ని వీడియోస్ ఉంటాయి అనమాట. సో ఇక్కడ చూసి అయితే మీరు నేర్చుకోవచ్చు. సో ఇంకా నేర్చుకుంటే మనం ఈరోజు జాబ్ నోటిఫికేషన్లోకి వెళ్ళినట్లయితే ఈ రోజు ఫస్ట్ కంపెనీ వచ్చేసి గోడ్రిడ్జ్. ఈ కంపెనీ వాళ్ళు అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ వాళ్ళకి అయితే హైర్ చేసుకుంటున్నారు గాయస్. అండ్ వీళ్ళ నుంచి అయితే మనం అప్ టు 8 LPA ప్రయాణం అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది కూడా డిపెండ్స్ అపాన్ యువర్ స్కిల్స్ అండ్ ఎక్స్పీరియన్స్ అండ్ మీరు ఇంటర్వ్యూలో ఎలా పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేసి ఉంటుంది అనమాట. అండ్ దీని యొక్క జాబ్ లొకేషన్ వచ్చేసి మనకు ముంబైలో అయితే ఉంటుంది. అండ్ జాబ్ టైప్ విషయానికి వచ్చినట్లయితే అంటే ఐ మీన్ లైక్ ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ అని చూసుకున్నట్లయితే ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క జాబ్కి. అండ్ ఇది బాగా నోటీస్ చేసుకోండి. అండ్ బ్యాచెస్ వచ్చేసి 2024 నుంచి అండ్ బిఫోర్ బ్యాచ్ వాళ్ళ వరకు, బిఫోర్ ఇన్ ది సెన్స్ 2018 వరకు అయితే మీరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఆర్ 18 అయినా 17 వరకు కూడా ట్రై చేయండి. షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఉండడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే అప్లై చేసుకోండి, నో ప్రాబ్లం. ఫ్రెషర్ ఎవరైతే ఉన్నారో 18 వరకు అయితే మ్యాక్స్ అయితే అప్లై చేసుకోవడం ట్రై చేయండి. అండ్ దీనికంటే లాస్ట్ డేట్ అయితే ఏం లేదు, త్వరగా అయితే అప్లై చేసుకోండి. అండ్ లాస్ట్ డేట్ ఏం లేదని చెప్పేసి లేట్ అయితే చేయొద్దు. అండ్ ఈ యొక్క జాబ్కి ఎవరు ఎలిజిబుల్ అన్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఇన్ స్ట్రీమ్ లైక్ అది స్ట్రీమ్ ఏంటి అన్నట్లయితే మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అండ్ ఎక్సెట్రా. సో ఈ స్ట్రీమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఒక జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట, ఈ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు. అండ్ ఫ్రెషర్ నుంచి 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళైతే ఈ యొక్క జాబ్ మీద ఏమన్నా లైక్ ఎక్స్పీరియన్స్ కానీ ఫ్రెషర్ కానీ ఉన్నట్లయితే ఈ యొక్క జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో మీకు ఊప్స్ కాన్సెప్ట్స్ అయితే రావాల్సి ఉంటుంది అనమాట, స్కిల్స్. సో ఊప్స్ కాన్సెప్ట్స్ ఎవరికైతే వస్తాయో వాళ్ళకైతే ఈ యొక్క జాబ్ మంచి సెట్ అవుతుందని చెప్పడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఇక్కడ ఇంకా వీళ్ళు ప్రిఫర్డ్ స్కిల్స్ కింద ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే ఎక్సెల్ అండ్ స్ప్రెడ్షీట్లో మీకు ఒక నాలెడ్జ్ ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా స్ట్రాంగ్ అనలిటికల్ స్కిల్స్ అండ్ అటెన్షన్ టు డీటెయిల్స్, గుడ్ కమ్యూనికేషన్ అండ్ టీమ్ వర్క్ స్కిల్స్ ఇవి ఉండాలన్నమాట. ఫ్లెక్సిబిలిటీ అండ్ అడాప్టబిలిటీ, నాలెడ్జ్ ఇన్ ఫినాన్షియల్ మార్కెట్స్. అండ్ అదే విధంగా ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు ఫినాన్షియల్ టెక్నాలజీస్ ఎగ్జాంపుల్ లైక్ ఫిక్స్ ప్రోటోకాల్స్ ఇలాంటివి వీటి మీద అయితే ఒక అవగాహన ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది అనమాట. సో మీకు ఇందులో ఏ స్కిల్ వచ్చినా కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకొని జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా చూసుకున్నట్లయితే మీకు ఎక్స్పీరియన్స్ ఇన్ వర్షన్ కంట్రోల్ టెక్నాలజీస్ లైక్ గిట్ హబ్ ఇలాంటి ఉంటాయి కదా, వీటి మీద ఒక అవగాహన ఉండాలని వీళ్ళు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీకు ఇందులో లైనెక్స్ లేకుంటే యూనెక్స్ ఈ రెండిట్లో ఏది వచ్చినా కూడా వీటి మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు మీకు చెప్పడం జరిగింది అనమాట. సో వీటి మీద మీకు అవగాహన ఉన్నట్లయితే మీరు ఈ యొక్క జాబ్కి అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క లైనెక్స్ యూనిక్స్ మన ఛానల్లోనే ఉన్నాయి, అక్కడ నుంచి అయితే చూసి మీరు అయితే నేర్చుకోవచ్చు అనమాట. అండ్ మల్టీ థ్రెడింగ్ ప్రోగ్రామింగ్ అండ్ ప్రోగ్రామింగ్ ప్రొఫైలింగ్ అండ్ వీటి మీద ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలని వీళ్ళు చెప్పడం జరిగింది. సో ప్రోగ్రామింగ్ అయితే పర్టికులర్గా మనకు ఇది అని చెప్పలేదు అనమాట. ఏది మీరు లైక్ మీకు పైథాన్ వచ్చినా, జావా వచ్చినా, C++ ఏది వచ్చినా కూడా మీ యొక్క రెజ్యూమ్ అయితే అప్డేట్ చేసుకోండి. వాటి మీద ప్రాజెక్ట్ చేస్తున్నా కూడా మీ యొక్క రెజ్యూమ్ అప్డేట్ చేసుకొని జాబ్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీని సైట్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో ఇలా ఉంటుంది, ఈ యొక్క సైట్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అనమాట, వీళ్ళది అఫీషియల్ సైట్. సో ఈ యొక్క సైట్ లింక్ అయితే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చాను, నేను మీకు చూపిస్తాను ఎలా లింక్స్ యాక్సెస్ చేసుకోవాలని చెప్పి. టెలిగ్రామ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ తెలుగు అని సెర్చ్ చేస్తే మీరు మన ఛానల్ అయితే ఫైండ్ చేయగలరు. ఇలా ఇక్కడ మనకు అన్ని జాబ్ లింక్స్ ఉంటాయి అనమాట, ప్రతి అప్డేట్ మన పైథాన్ లైఫ్కి సంబంధించి ఇక్కడ నుంచి అయితే మీరు క్లియర్ కట్గా అన్ని చూసి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ జాబ్ లింక్ కూడా చూస్తున్నారు కదా, ఇవే లింక్స్ అనమాట. ఈ యొక్క లింక్స్ క్లిక్ చేస్తే మీరు వాటి యొక్క సైట్కి అయితే రిడక్ట్ అయిపోతారు. అక్కడ నుంచి అయితే మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ టెలిగ్రామ్ అయితే ఫాలో అయిపోండి, ఇక్కడ మీకు అన్నీ ఉంటాయి. ఓకే, మీలో ఎవరికైతే పైథాన్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళకైతే ఇది ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పొచ్చు. మన పైథాన్ లైఫ్ వాళ్ళైతే ఒక కోర్స్ తీసుకొచ్చారు, ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్. సో ఇది వచ్చేసి మనకు ఫుల్లీ రికార్డెడ్ కంటెంట్ అనమాట. సో మీకు బయట ఇండస్ట్రీలో ఏమాత్రం తక్కువ లేకుండా ఇందులో